అధ్యక్ష భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష ఫస్ట్ కొంచెం కదిలి మళ్ళీ కొంచెం ఆగి కొంచెం కదిలి తర్వాత భూకంపం అధ్యక్ష తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష తెలంగాణ సమాజం కూడా తుఫాన్ ముందు ప్రశాంతత లాగా 2022 నుంచి 23 నుంచి వరుసగా అట్లా చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని ఇప్పటికైనా జరిగిన పరిణామాల అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి చెడును చెడు మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించేటోళ్ళు అధ్యక్ష మాటకు ముందు స్టేచర్ మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష మీ స్టేచర్ పట్ల ఉన్న మీ ఆలోచన మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా ఒకనాడు మీరు అధికారంలో ఉన్నారు మీ పార్టీకి అధికార పార్టీకి స్టేచర్ ఉండే 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి 2024 మే జూన్లో పార్లమెంట్ జరిగింది గుండు సున్నా ఇచ్చిండ్రు మీ పార్టీని మార్చరీకి పంపించారు నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చరీలకు పోయిందని అన్న అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష ఇది సింపుల్ లాజిక్ కదా అధ్యక్ష నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ నేను అట్లా కోరుకుంటలేను అధ్యక్ష 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి నేను ఇక్కడనే ఉండాలి వారు సూచనలు చేస్తూనే ఉండాలి నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష ఇది మా ఆలోచన అధ్యక్ష ఇది మా భవిష్యత్ కార్యాచరణ నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష నాకెందుకు వాళ్ళు సరిపోను అన్నట్టు మళ్ళీ నేను కావాలా వాళ్ళ ఇంట్లోనే పోటీలు పడుతారు నలుగురు ఎవరు అందులోకి రావాలను మా మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు మంచి మనసు ఉంటే మాతో పాటు ఇక్కడ కూర్చుంటాడు ఈ రోజు కాకపోతే రేపైనా ఏమున్నది అధ్యక్ష నాకు మంచి ఫ్రెండే నేనేం కాదంటలేను అధ్యక్ష 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఈ తెలంగాణ రైతాంగానికి జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసిన రుణమాఫీ కానీ లేకపోతే కొనుగోలు చేసిన వడ్లు కానీ కందులు కానీ పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ సోయాబీన్ కానీ ఏ పంటల గురించి అయినా పండించిన పంటల గురించి లేకపోతే కొనుగోలు చేసిన పంటల గురించి లేకపోతే విధానపరమైన నిర్ణయాలు అగ్రికల్చర్ పాలసీ గురించి కానీ ఎనర్జీ పాలసీ గురించి కానీ ఇంకేదైనా పాలసీ గురించి కానీ రైతుల గురించి ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము చంద్రశేఖరరావు గారిని తారీఖు చెప్పమని నేను మా సంబంధిత శాఖ మంత్రులను రిక్వెస్ట్ చేస్తూ తమరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఒకవేళ ఏదైనా సూచన చేస్తే ఎనీ స్పెసిఫిక్ డిస్కషన్ ఆన్ ది సబ్జెక్ట్ మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష నేను కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు సంబంధించిన దాని మీద వారు ఎప్పుడు అడిగినా మనం చర్చ చేద్దాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మహిళలు ఆడబిడ్డలు ఆశీర్వదించి రేవంత్ అన్న అని పెద్దోళ్ళు మా బిడ్డ మా పిల్లగాడు మా ఇంట్లో పిల్లగాడని అనుకోవడం వల్లనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఆడబిడ్డల ఆశీర్వాదం లేకుండా ఈరోజు నేను ఇక్కడ లేను మా ప్రభుత్వం లేదు కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు ఈ దేశానికి ఉక్కు మహిళగా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ దేశానికి రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ని కాంగ్రెస్ పార్టీ చేసింది లోక్సభ స్పీకర్గా మీరా కుమారి బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె తెలంగాణ రాష్ట్రాన్ని స్పీకర్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ చేసింది